నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోడిపందాల స్థావరాలపై పోలీసులు విస్తృతంగా సోదాలు. కోడిపందాల బర్లను ట్రాక్టర్లతో ధ్వంసం చేసిన పోలీసు సిబ్బంది. మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. మాజీ ఎంపీపీ మానం విజేత. మానవ జాతి జీవన ప్రదాత ఎల్లాప్రగడ సుబ్బారావు ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపక అధ్యక్షులు వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాసుల శ్రీనివాస్. పిటలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు, వంశపారంపర్య అర్చకులు కుంచోల బల్లారెడ్డి మాట్లాడారు. ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బార్లు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడ ఆదివారం భక్తులందరూ కూడా వచ్చేసి చక్కగా వాళ్ళ యొక్క కోరికలను అమ్మవారు తీర్చాలని చెప్పేసి ఆమెకి కోరుకుంటారు. అలాగే ఆ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు ఏదైతే మొక్కుంటారో అమ్మవారికి పొంగల్ కానీ, పసుపు, కుంకుమ, చీర, సారి వాళ్ళు ఏదైతే మనసులో కోరుకుంటారో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చమని అమ్మవారిని కోరుకుంటారు. శ్రీ భగవాన్ కూటమి ప్రభుత్వంతోనే గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నాయని శాసనసభ్యులు వేగశ్రేణి నరేంద్రవర్మ రాజు అన్నారు. కర్లపాలెం మండలంలోని పలు గ్రామాల్లోని సిసి రోడ్లు, పశువుల షెడ్లను ప్రారంభించారు. కర్లపాలెం మండలంలోని పేరలి, తుమ్మలపల్లి, పెదగొల్లపాలెం, ఎట్రవారిపాలెం, కర్లపాలెం, దమ్మన్నవారిపాలెం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మించారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ రాజుకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన సిమెంట్ రోడ్లను, పశువుల షెడ్లకు శిలాఫలకం ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ రాజు మాట్లాడుతూ సిమెంట్ రోడ్లు, పశువుల షెడ్ల నిర్మాణంతో మౌలిక వసతులు ఏర్పడి వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ రాజున, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఈవోపీ ఆర్డీఐ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ సుందరమ్మ, ఎంపీపీ ఆర్ఎం వణిజ, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, నాకల వెంకటస్వామి, సర్పంచ్లు మీరయ్య, చిరల వెంకటలక్ష్మి, గురపసాల వెంకటేశ్వరమ్మ, బోయిన వెంకటస్వామి, షేక్ బాజీ, గేరా ఏసోబు, కాగిత విజయరాజు, మద్దిబోయిన బుల్లయ్య, అవల కోనయ్య, దేవరంపాటి రాజా, సుభాని, మాడసాని బాలాజీ, గొట్టిపాటి శ్రీకృష్ణ, చిలకల సురేంద్రబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2025 జనవరి మాసం చూస్తూ ఉండగానే సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి ముందస్తుగా పల్లె పండగ అనే ఒక కార్యక్రమంలో హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మార్చిలు పవన్ కళ్యాణ్ బాబు గారు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద రోడ్లన్నీ పూర్తి చేసే విధంగా పెద్ద ఎత్తున నిధులతో మా నియోజకవర్గంలోనే సుమారు 9 కోట్ల రూపాయల నిధులతో ఎన్నో రోడ్లు వేసాం. ఈ మండలంలో కర్లపాలెం మండలం, పిట్లవానిపాలెం మండలం, బాపట్ల రోడ్ల మండలంలో ఈ 9 కోట్ల నిధులు వెచ్చించి వేసిన రోడ్లు పూర్తయి అన్ని రోడ్లు ప్రారంభాలు చేస్తూ ఉన్నాం. ఈ మంచి ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని నిరూపించాం మేము. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏమీ ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు పల్లెటూరులో ఈయన పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం వచ్చి 2024 సంవత్సరంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చి అప్పుడే 6 నెలలు 2025లో కూడా అడుగుపెట్టేశాం. అధికారులు బలం, అధికారుల అండదండలో గ్రామస్తులు బలం వెరసి అనతి కాలంలోనే రోడ్లు ఇచ్చినట్టుగా పూర్తి చేయటమే కాకుండా చాలామందికి బిల్స్ కూడా ఇచ్చేసాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అంటే బిల్స్ ఎప్పుడు వస్తాయో అని భయపెడతా ఉంటే చాలామంది డబ్బులు కూడా తీసుకున్నారు. ఇంకా ఈ నెల 27 నుంచి 30 తారీఖు రాని డబ్బులు కూడా ఈ నెలలో అన్నీ వచ్చేస్తాయి. 100% డబ్బులు వచ్చే విధంగా అన్ని ప్రణాళిక రూపొందించాం. అన్నీ మంచి పనులు జరుగుతున్నాయి.
చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఆ దేవుడు మాకు కరుణించినట్టుగా ధాన్యాగారాలు కూడా నిండిపోయాయి. పాడి పంటలతో పసిడి రాసులతో ఈ సంవత్సరం అందరూ సుఖంగా ఉన్నారు. వర్షాలు కానివ్వండి అన్నీ బాగా పండి, మంచి పాలకులు ఉన్నారు, మంచి ప్రజలు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మంచి ఆహ్లాదకరమైన జీవితం ప్రజలకు అందించే విధంగా ఇప్పుడు ఈ మంచి ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రజల తరపున, మా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి మంత్రులు మరియు ఎమ్మెల్యేలు అందరికీ కూడా మా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు అన్నారు. పిట్లవానిపాలెం మండలం కాజీపాలెం, పోతనకట్టవారిపాలెం, పిట్లవానిపాలెం, పిట్టువారిపాలెం, భవనంవారిపాలెం, కోమలి గ్రామాల్లో సీసీ రోడ్లు మరియు మినీ గోకులం షెడ్లను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజల ముంగిట అభివృద్ధి చేసి చూపిస్తోందని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు అన్నారు. పిట్లవానిపాలెం మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారని కొనియాడారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్డు నిర్మాణాలతో పాటు మినీ గోకులాలను నిర్మించడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జాడ కనిపించకుండా పోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అభివృద్ధికి పునాదులు వేసి సంక్రాంతికి ముందుగానే పల్లె పండుగను తీసుకొచ్చిందని అన్నారు. రానున్న కాలంలో గ్రామాల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముందుగా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ రాజన్న, ఏఈ రఘు, శ్రీనివాసరావు, ఈవో ప్యాడి ఎలీషా బాబు, తెలుగుదేశం మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్, టీడీపీ మైనార్టీ నాయకులు నిజాం, పార్టీ నాయకులు కలకోట కిషోర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మోదుగుల శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, చక్రధర్ రెడ్డి, భవనం బసిరెడ్డి, మంతెన కృష్ణమూర్తి రాజు, మద్దాల డేవిడ్, మంతెన గంగరాజు, అనిల్, ప్రసాద్ రెడ్డి, బీజేపీ నాయకులు పరిమి రామకృష్ణ, సాయిబాబు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి ముందే పల్లి పండగ వచ్చింది. కొత్త ప్రభుత్వం 2024లో ప్రజలు విశిష్టమైన తీర్పు ఇచ్చారు. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ప్రతి ఊరికి 4 రోడ్లు 3 రోడ్లు వేస్తూ పల్లి పండగ అనే కార్యక్రమంలో ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ రోడ్లు ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఊళ్ళో అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసికట్టుగా ఈ పల్లి పండగ కార్యక్రమంలో పాలు పంచుకోవటం, ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయటం. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా పడలేదు. ఒకేసారి వచ్చిన 6 నెలల్లోనే 4 రోడ్లు వేశారు బాబు, 3 రోడ్లు వేశారు బాబు అంటూ ప్రభుత్వాన్ని, ఆనరబుల్ సీఎంను మెచ్చుకోవటం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ఉన్న రోడ్లన్నీ కూడా రాబోయే 5 ఏళ్లలో మేము పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రతి ఊరికి ఇంకా 4 రోడ్లు 3 రోడ్లు, కొన్ని ఊళ్ళల్లో 7-8 రోడ్లు పెద్ద ఊళ్ళల్లో కూడా ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తామని మీకు సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన కోమలి గ్రామ ప్రెసిడెంట్ కానివ్వండి, అలాగే పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, అందరికీ కూడా పేరు పేరున ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున, కూటమి మంత్రులందరి తరఫున, మా ప్రజానీకం తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద బోధన సర్వమానవాళికి ఆచరణీయమని శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు. ఎంవీఆర్ డిగ్రీ కళాశాలలో యువజన ఉత్సవాలు నిర్వహించారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎంవీఆర్ డిగ్రీ కళాశాల వద్ద స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా తిమ్మరాజు వెంకట సుబ్బారావు, పెనుమాస పార్వతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తడికమల విజయకుమార్, తుమ్మల శ్రీనివాసరావు, సమితి ట్రెజరర్ పెనుమాస బాపిరాజు, ఉపాధ్యక్షులు ఏ వెంకటేశ్వర్లు, అలపాటి సాంబశివరావు, నాగవర్మ రాజు, వెంకట రామరాజు, జిడుగు వెంకటేశ్వర్లు, చందు, మణి, లక్ష్మి, సత్యవతి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మాకు మార్గదర్శకం
వీరని సమానమెవ్వరి లోకమందున దాన్ని ఎంత ఇదిగా అందించారంటే నా భారతదేశం ఎప్పుడు ఈ ఈ శృంఖలాల నుంచి బయటపడుతుందని, బంధ శృంఖలాల నుంచి ఆయన తప్పించిన దానికి అప్పుడు కొందరు అడుగుతారు, స్వామీజీ మీరు కోరుకుంటే ఇప్పుడు స్వతంత్రం వస్తుంది కదంటే, స్వతంత్రం వస్తుంది, దాన్ని నిలుపుకునే శక్తి మీకు ఉందని అంటారు ఆయన. అట్లాగా స్వతంత్రం అనేది ఒక దగ్గర నుంచి తీసుకునేది కాదు, మనం స్వతంత్రుడుగా ఉండటం అనేది స్వామి వివేకానంద మనకు నేర్పారు. దాన్ని మనందరం కూడా ఆచరించి అనుభవించాలన్నదే ఆ స్వామి సంకల్పం. అంటే ఆత్మమోక్షం చెందాలంటే కంపల్సరీగా కొంత సేవ, స్వచ్ఛందత ఉండాలని చెప్పి స్వామి వివేకానంద అంటారు. అదే రామకృష్ణ మిషన్ ఎంలంగా ఉపయోగిస్తూ జరుగుతుంది. ఆయన చెప్పేది ఏంటంటే మంచి చెడు ఒక హంస ఉంది, ఏ విధంగా అయితే నీరుని పాలని విడదీస్తుందో అలాగే మనుషుల్లో కూడా మంచి చెడుని విడదీయగల శక్తి కావాలంటారు. 163 సంవత్సరాలు ఆయన ఇవాళకి ఉన్న కేవలం 39 సంవత్సరాలు బతికిన యువతకు ఆయన ఇచ్చే సందేశం ఏమంటారంటే, భారతదేశంలో ఒక 10 మంది యువకులు ఉంటే ఈ దేశాన్ని నేను ఏ విధంగా తీసుకెళ్తాను అనేది మీరు చూడగలుగుతారు. యువత చాలా ముఖ్యం. యువతరానికి చక్కటి బాధ్యత ఉండాలా, అనుభవం ఉండాలా, అన్ని రకాల యువత ఉండాలని చెప్తారు. ఏ విధంగా అయితే రామకృష్ణ పరమహంస కోరుకుంటారో అదేవిధంగా వివేకానంద తన సందేశాన్ని చాలా తక్కువ సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తి చేశాడు. ఈ రోజున యువతకు ఒక సందేశం ఇస్తాడు, ఆల్ ఈజ్ విత్ ఇన్ యూ, అంతా నీలో ఉంది, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, నువ్వు ఏమైనా చేయగలవు. అంటే నిస్పృహ, నిరాశ ఇటువంటి వద్దు, ముందుకు పద, అరైజ్, అవేక్, స్టాప్ నాట్, అంటే రీచ్ ద గోల్. ఏదైతే నువ్వు పెట్టుకున్నావో ఆ గోల్ రీచ్ అవటం కోసం యువత ఉండాలా. మీకు తెలుసు ఆ పూట నరేంద్రుడు ఉన్నాడు, జేఆర్డి టాటా ఆ రోజున మహానుభావు జంషెడ్ టాటాని 83లో చేశాడు. అదేవిధంగా ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా తీసుకున్నప్పుడు కొన్ని వేల మంది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. సుభాష్ చంద్రబోస్ కానీ, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ కానీ, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ దేశానికి స్వతంత్రం తేవటం కోసం ఆయన వంతు లేకపోయినా ఆయన వంతు గురించి స్ఫురించుకోవడం జరుగుతుంది. అదే సంక్రాంతి పండుగ సందర్భంగా బాపట్ల మాజీ కబడ్డీ క్రీడాకారుల ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల మున్సిపల్ హైస్కూల్, బాపట్ల కబడ్డీ టీంలు పాల్గొన్నాయి. పోటీలను మున్సిపల్ హైస్కూల్ పీఈటీలు పర్యవేక్షిస్తున్నారు. మానవజాతి జీవన ప్రదాత ఎల్లాప్రగడ సుబ్బారావు అని ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపక అధ్యక్షులు వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఎల్లాప్రగడ సుబ్బారావు 130వ జయంతి సభ నిర్వహించారు. ఈ రావూరి నరసింహవర్మ అధ్యక్షతన వహించారు. ఎల్లాప్రగడ తెలుగువారగుట తెలుగు జాతికి ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో టెరామైసిన్ మందుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. టెరామైసిన్ మాతృకు అయిన టెట్రాసైక్లిన్ను కనుగొన్నది ఎల్లాప్రగడ సుబ్బారావు అన్నారు. వీరు ప్లేగు, కలెరా, క్యాన్సర్, క్షయ, స్పూ వంటి వ్యాధులకు మందులు కనుగొని మెడిసిన్ మాంత్రికునిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారని కొనియాడారు. అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ ఎల్లాప్రగడ పోలిక్ యాసిడ్ను కనుగొని రక్తహీనత, రుగ్మత నుండి మానవ జాతిని కాపాడారని తెలియజేశారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ ఎన్నో మందులు కనుగొని సకల మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఎల్లాప్రగడ సుబ్బారావు సేవలను తగినంత స్థాయిలో తెలుగువారు గుర్తించకపోవట ఎంతో విచారకరమన్నారు. ఈ సభలో సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ, అదం షఫీ, డి సామిల్, ఎం జాకట్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టెరామైసిన్ మందు పేరు తెలియని ఇల్లు మన తెలుగునాట లేదు. కానీ ఆ మందును కనిపెట్టినది అందున మన తెలుగువాడని డాక్టర్ ఎల్లాప్రగడని అంతగా తెలియకపోవటం కడు విచారకరం. టెరామైసిన్ మాతృకను టెట్రాసైక్లిన్ డాక్టర్ ఎల్లాప్రగడ రూపొందించి తద్వారా అనేక మైసిన్ మందులని వెలుగులోకి వచ్చాయి. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధితో, కలరా లాంటి వ్యాధులతో అనేక పట్టణాలు ఊడ్చుకుపోతున్న రోజుల్లో టెరామైసిన్ మందుతో ఆ రోజుల్లో ఆ వ్యాధులను అదుపు చేయగలిగాం. ఇటీవల భయంకరమైన కరోనా వ్యాధి ప్రపంచాన్ని గజగజలాడిస్తుంటే
అజిత్రోమైసిన్, డాక్సైక్లిన్ వంటి మైసిన్ మందులు ఈరోజు మనకెంతో సహాయపడ్డాయి వ్యాధులను అదుపు చేయటానికి. ఇలా మైసిన్ మందుల మాంత్రికుడుగా డాక్టర్ ఎల్లాప్రగడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు. అంతేకాదు క్యాన్సర్ వ్యాధికి ఎథట్రాక్సిన్ బిళ్ళలు, క్షయ వ్యాధికి ఐసోనెక్స్ బిళ్ళలు, మరి అనేక మందులు ఈ విధంగా మనకి అందించడమే కాకుండా ఆ రోజుల్లో స్ఫూర్ అనే వ్యాధి సమాజాన్ని యుగ యుగాలుగా పట్టి పీడిస్తుండేది. ఆ స్ఫూర్ వ్యాధికి ఫోలిక్ యాసిడ్ అనే పోషక విటమిన్ కనుగొని ఆ వ్యాధిని కోరలు ఓడబెరికి భూగోళం నుండి పారద్రోలిన ఘనత డాక్టర్ ఎల్లాప్రగడకి చెందుతుంది. ఆనాడు కనుకున్న ఆ ఫోలిక్ యాసిడ్ పోషక మందు ఈనాడు మరలా గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డలకు వెన్నుదన్నుగా పనిచేస్తుందని అంటే ఆయన ప్రపంచానికి ఒక అద్భుత ఆరోగ్య కవచాన్ని మనకు అందించిన మహనీయుడు డాక్టర్ ఎల్లాప్రగడ. రక్తహీనత, రక్తం పట్టడం కోసం పిల్లలకి ఐరన్ టాబ్లెట్స్ అని ఇస్తారు. దీన్నే మనం మెడికల్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే ఫోలిక్ యాసిడ్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ రక్తహీనతని తగ్గించడానికి మందు కనుక్కున్న వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఈ రక్తహీనత వల్ల చనిపోకుండా పిల్లల్లో ఏం కావాలంటే ఐరన్ కావాలి, ఐరన్ ఎలా కనుక్కోవాలి, దాన్ని ఒక టాబ్లెట్ రూపంలో ఐరన్ని మళ్ళీ ఫోలిక్ యాసిడ్ ఎలా మార్చుకోవాలి అనే పద్ధతిని కనుక్కొని ఈనాడు ప్రజలకు అత్యవసరమైనటువంటి ఫోలిక్ యాసిడ్ ఐరన్ టాబ్లెట్ని కనుక్కున్నట్టు ఘనత ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. కాబట్టి మానవాళి యొక్క రక్షణ కోసం ప్రయత్నించిన శాస్త్రవేత్తల్లో ఎల్లాప్రగడ గారి స్థానం ప్రముఖమైందని తెలుపు. పాఠశాల అభివృద్ధి ధ్యేయంగా పూర్వ విద్యార్థుల సంఘం పనిచేస్తోందని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పెడుమస నాగరాజు అన్నారు. కర్లపాలెం మండలం యాజలి హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 1961-2024 పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒకరినొకరు పలకరించుకుంటూ తమ యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన కృష్ణంరాజు, శాంతకుమారి, విక్టోరియా తదితరులను సన్మానించారు. విద్యలో, క్రీడల్లో రాణించిన విద్యార్థుల్ని ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి 10 సంవత్సరాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేశామన్నారు. నాగరాజు, పార్వతి దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా నాగరాజు, రత్నశేఖర్, వెంకట్రావు, లక్ష్మీ, నరసింహ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాత లీల, వరప్రసాద్, గుండ్రెడ్డి సత్యనారాయణ, పార్వతి, శ్రీదేవి, నాంచవర్మ, కొమ్మూరు మురళి తదితరులు పాల్గొన్నారు. భావ వ్యక్తీకరణ అంటే మన మనసులో ఉన్న భావాలని అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంలో చెప్పటం అన్నమాట. సామర్థ్యం అలవడుతుంది. అందుకు తగిన కృషి మనం చేసి సాధించాలి. సేపు చదివాం అనేది ముఖ్యం కాదు. ఎంత విషయాన్ని గ్రహించామనేది, దాన్ని అవసరానికి ఎలా వాడుకోగలిగామనేది మనకున్న జ్ఞానాన్ని కాలానుగుణంగా అభివృద్ధి పరచుకోవడం కోసం మనం అవసరమైన విషయాలను సేకరించుకోవటం నిరంతర అధ్యయనం. 2004లో ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుని పూర్వ విద్యార్థుల సంఘం స్టార్ట్ చేద్దామని చెప్పి స్కూల్కి వచ్చి స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి పాత విద్యార్థులని చిన్న అసోసియేషన్ ఫామ్ చేసి దీన్ని డెవలప్ చేయటం, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, వనరులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఎలా అయితే స్కూల్ బాగుంటుంది అనేసి స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏంటంటే బేసిక్గా అందరూ అంటారు అన్ని దానాలకల్లా అన్నదానం గొప్ప. అన్నదానం కంటే కూడా విద్యాదానం గొప్ప. ఒక దేశం లేకపోతే ఒక కుటుంబం లేకపోతే ఒక సంస్థ లేకపోతే ఒక వ్యవస్థ ఏదైనా కానీ బాగుండాలి, అభివృద్ధిలోకి రావాలంటే అత్యంత ముఖ్యమైనది విద్య. ఏ కుటుంబంలో విద్యావంతులు ఉన్నారో, ఏ దేశంలో విద్యావంతులు ఉన్నారో, ఏ గ్రామంలో విద్యావంతులు ఉన్నారో అవన్నీ చాలా అభివృద్ధి చెందాయి. ఒక దేశాన్ని మనం బాగు చేయాలంటే మంచి విద్యను ప్రవేశపెట్టండి, మంచి ట్రైనింగ్ ఇవ్వండి. అలాగే ఒక కూడా యాదవ్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్. ఒకసారి ఆలోచించండి, ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ గేమ్లో ఆడే పిల్లల్లో 300 మంది యాదవ్ హై స్కూల్ పిల్లలు అంటే ఏ స్థాయిలో యాదవ్ హై స్కూల్ ప్రతిభ కనపరుస్తుందో చూడండి. మరి తప్పకుండా ఈ 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మరి మీ అందరూ సహకారంతో, చాలామంది సహకారంతో ఇదేదో అనుకోవటం రావటం ఇదంతా జరిగింది. ఎన్నో సక్సెస్ స్టోరీస్. అలాగే
ఎన్నో సాధక బాధకాలు కూడా నా కంటి ముందల జరిగిన ఎంతోమందిని చూసాం. ఇంతకు ముందలే బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత వీచేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి కర్ణాటక స్టేట్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నేగంటి లలిత వీచేశారు. తమ కుమార్తె వివాహపు ఆహ్వాన్ శుభలేఖ అమ్మవారికి అందజేయటకు గాను అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెతో శుభలేఖ సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తను 4వ పర్యాయం ఈ ఆలయానికి రావడమని, అమ్మవారి యొక్క దర్శనం ఎంతో సంతోషదాయకంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు పునఃకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి శేషవస్త్రంతో వేద ఆశీర్వచనం జరిపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డాక్టర్ గంటసాల నరసింహమూర్తి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు సంక్రాంతికి ముందుగా వచ్చేటువంటి ఆదివారం కావడంతో పల్లెలకు వెళ్ళేటువంటి పట్టణవాసులంతా అన్ని గ్రామాలకు వెళ్తూ దారిలో ఉండేటువంటి ఆలయాలను దర్శిస్తూ ఈ రోజున అత్యధిక సంఖ్యలో ఈ ఆలయానికి జనం రావడం జరిగింది. మరి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రదక్షిణాలు చేయటం, మరి కొంతమంది భక్తులైతే తమ ఇళ్లకు వచ్చినటువంటి నూతన ధాన్యపు రాసులలోంచి కొంత బియ్యాన్ని సేకరించుకొని తొలిగా అమ్మవారి సన్నిధిలో పొంగళ్ళు పండించుకోవడం ఇవన్నీ జరిగాయి. మరికొంతమంది తమ చిన్నారులకు అన్నప్రాసనలు, అలాగే ముక్కుబడిగా ఉండేటువంటి తులాభారాలు ఇవన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో ఈరోజు చాలా విశేషంగా జరిగాయి. ఎందుకంటే సంక్రాంతి అనగానే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కూడా ఎంతో కలకల్లాడుతూ ఉంటుంది. అలాగే వారందరి యొక్క సౌజన్యంతో ఈరోజు ఇవన్నీ జరిగాయి. అందులో ఈరోజు విశేషంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌరవనీయులు శ్రీమతి కన్నేగంటి లలిత గారు ఈ రోజున అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి పట్టు చీర, పసుపు, కుంకుమ ఇవన్నీ సమర్పించి ఈ ప్రాంత వాసులు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే అమ్మవారి అనుగ్రహంతో ఈ ఆలయం సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా భక్తుల సహకారంతో తీర్థప్రసాద వినియోగాలు జరిపాయని, అలాగే సమస్త భక్తకోటికి సంక్రాంతి శుభాకాంక్షలతో జయహోమాత. మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషదాయకంగా ఉందని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. సైనికులకు సర్వ మతాల్ని గౌరవించుకునే కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయలక్ష్మీపురంలోని కార్యాలయ ఆవరణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సీనియర్ టీడీపీ మహిళా నాయకురాలు, బాపట్ల మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు, ఎక్స్-ఎంపీపీ మానం విజేత మరియు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రలు వ్యవహరించారు. మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఎంపీపీ మానం విజేత అన్నారు. ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో కులమతాలకు అతీతంగా హిందువులతో పాటు ముస్లిం మరియు క్రిస్టియన్ మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమన్నారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతిని అనుష, రెండవ బహుమతిని తాండ్ర వెంకటేశ్వరమ్మ, మూడవ బహుమతిని పువ్వాడ రాజకుమార్లు గెలుపొందారన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ట్రెజరర్ పువ్వాడ ఎల్లమంద, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు, డి వెంకటేశ్వర్లు, రుక్మధర్రావు, నారాయణ ప్రసాద్, షేక్ నిజాముద్దీన్, ఆడే కిషోర్, రాంప్రసాద్ రెడ్డి, పసుపురెడ్డి ప్రసాద్, సీనియర్ మహిళా సభ్యురాలు మాధవిలత, మాజీ సైనికులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక సంఘంలాగా ఉండటం జరిగింది. మరి పండగల్ని, మన సాంప్రదాయాల్ని విడవకుండా దేశం రక్షణ కోసం ఎంతో పాటుపడిన సైనికులు మన ఆచార వ్యవహారాలను విడవకుండా, మన భారతదేశ సంస్కృతిని విడవకుండా ప్రతి ఒక్కరికి వ్యాప్తి చెందాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు విశ్రాంత సైనిక సంక్షేమ కార్యాలయం వారి ఆధ్వర్యంలో వారి కుటుంబాలతో ఇక్కడ
ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి దరిదాపుగా చాలా చక్కగా కూడా వారి ఇళ్లల్లో ఉన్న బాధ్యతలు సైతం కూడా పక్కన పెట్టి కాసేపు మరి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని చక్కగా వేశారు. వారందరికి కూడా బహుమతులు ఇవ్వటం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పండగని చక్కగా జరుపుకోవటం కోసం వీరందరూ కృషి చేస్తూ ఉన్నారు. మన సంప్రదాయాలని సంస్కృతిని విడవకుండా పాశ్చాత్య పోకడలకు వెళ్లకుండా మరి అవన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే విధానంలో మాజీ విశ్రాంత సైనికులు పాటుపడుతున్న చాలా సంతోషంగా భావిస్తూ వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కనుల పండుగగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహిళలకు మా యూనియన్ అసోసియేషన్లో కుటుంబ సభ్యులైనటువంటి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం, చాలా ఉల్లాసంగా మహిళలందరూ కూడా పాల్గొని వారి యొక్క ప్రతిభను, సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని, సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో వచ్చినటువంటి బాగా ప్రతిభను బట్టి మరి న్యాయ నిర్ణేతగా మా మాజీ ఎంపీపీ బాపట్ల మండల మరి పరిషత్ అధ్యక్షురాలైనటువంటి మానవ విజేత గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం మాకు చాలా సంతోషం. వారిని ఆహ్వానించగానే రావడం కూడా, వచ్చినందుకు వారికి మా మాజీ సైనికులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సైనికులు సర్వమతాలని గౌరవిస్తారనే దానికి ప్రతీకగా మాజీ సైనికుల ఆధ్వర్యంలో మరి ప్రతి పండుగను కూడా జరుపుకోవటం బాపట్ల జిల్లా మాజీ సైనికుల యొక్క ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం. మరి ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గుల పోటీలలో హిందువులే కాకుండా మరి క్రిస్టియన్ సోదరులు, సోదరిమణులు, ముస్లిం సోదరిమణులు కూడా పాల్గొనడం చాలా సంతోషం. వారికి అంటే అదేవిధంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఏకతాటిపైన సమాజానికి తెలియజేసే విధంగా మాజీ సైనికులు ఇక్కడ బాపట్ల జిల్లా మాజీ సైనికులు ప్రవర్తిస్తూ ఉంటాం. రంజాన్ వచ్చినప్పుడు మరి అదేవిధంగా మన అందరం కూడా క్రిస్టియన్స్, హిందువులు కూడా కలిపి రంజాన్లో పాల్గొంటాం. మరి క్రిస్మస్ వచ్చినప్పుడు ముస్లిమ్స్, హిందువులు కలిసి క్రిస్మస్ పండుగ జరుపుకోవటం చాలా ఆనవాయితీ, చాలా సంతోషదాయకం. మరి ఈ సందర్భంగా ఈ సంతోషమైన వాతావరణంలో ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించుకున్నాము. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ కూడా, ముఖ్యంగా మాజీ సైనికులకు, మాజీ సైనిక కుటుంబ సభ్యులకు, బాపట్ల జిల్లాలోని ప్రతి సభ్యునికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు రేపల్ల డీఎస్పీ శ్రీనివాసరావు సూచనతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలు, పేకాట, ఇతర జూడ క్రీడల్ని కట్టడి చేసేందుకు పోలీసు అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేమూరు మండలం జంపాని గ్రామ సమీపంలో కోడి పందాలు నిర్వహించడానికి బరులు ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం మేరకు వేమూరు సిఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో వేమూరు ఏఎస్ఐ రవికృష్ణ వారి స్టేషన్ సిబ్బంది జంపని గ్రామ సమీపాన షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన బరిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. బరి చుట్టూ ఏర్పాటు చేసిన జెండాలు, టెంట్లు తీసివేశారు. సంక్రాంతి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, పేకాట, కోడి పందాలు వంటి జూద క్రీడలకు దూరంగా ఉండాలని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం తెలిస్తే వెంటనే 112కు లేదా స్థానిక పోలీసు అధికారులకు కాల్ చేసి వివరాలు తెలపాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వేమూరు సిఐ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోడి పందాల స్థావరాలపై పోలీసులు విస్తృతంగా సోదాలు. కోడి పందాల బర్లను ట్రాక్టర్లతో ధ్వంసం చేసిన పోలీసు సిబ్బంది. మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. మాజీ ఎంపీపీ మానవ విజేత. మానవ జాతి జీవన ప్రదాత ఎల్లాప్రగడ సుబ్బారావు ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపక అధ్యక్షులు, వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాసుల శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.